బాబాయిలు అబ్బాయిల రాజకీయాలతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఇంతకుముందు వైసీపీలో ఉన్న పోలిబోయిన మేకపాటి కుటుంబాల్లోని బాబాయిలు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. అబ్బాయిలు మాత్రం ఫ్యాన్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఇంతకీ ఎవరా నేతలు? బాబాయిలతో అబ్బాయిలకు ఇబ్బందులేంటి? అబ్బాయిలను ఓడించేందుకు బాబాయిలు చక్రం తిప్పుతున్నారా? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న నేతలు, కుటుంబ సభ్యులు తర్వాత వేర్వేరు పార్టీల్లో ఉంటూ ఉంటారు. ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో దిగుతుంటారు. ఎలక్షన్స్ లో పోటీ చేయకపోయినా సొంత కుటుంబ సభ్యులను ఓడించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఇదే జరుగుతోంది. బాబాయిలు అబ్బాయిల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలిబోయిన అనిల్ కుమార్ కు డిప్యూటీ మేయర్ పోలిబోయిన రూప్ కుమార్ సొంత బాబాయ్ అవుతారు. అలాగే ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆత్మకూరు వైసీపీ శాసనసభ్యుడు మేకపాటి విక్రమ్ రెడ్డికి స్వయాన బాబాయ్. గత ఎన్నికల సమయంలో వీరంతా వైసీపీలో ఉన్నారు. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తలోదారయ్యారు. అబ్బాయిలంటే బాబాయిలకు గిట్టడం లేదు, బాబాయిలంటే అబ్బాయిలకు పడ్డం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది డిప్యూటీ రూప్ కుమారే. అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ ని గెలిపించే వరకు తనదైన శైలిలో కీలక పాత్ర పోషించారు. కానీ మంత్రి అయ్యాక తన నోటి దురుసుతో అందర్నీ దూరం చేసుకున్నారు అనిల్. ఈ క్రమంలోనే రూప్ కుమార్ కూడా దూరం అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో అనిల్ కుమార్ జిల్లాలు దాటి పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ స్థానానికి బదిలీ అయ్యారు. రూప్ కుమార్ టీడీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారు. వేల సంఖ్యలో వైసీపీ శ్రేణులని టీడీపీలోకి తీసుకొస్తున్నారు. ఇటీవల యలమవారి దిన్నే జెండా వీధిలో ఈయన ఆధ్వర్యంలోనే భారీ చేరికలు కొనసాగాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ వెంట ఉన్నవారు కూడా ఇప్పుడు రూప్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతున్నారు. అప్పట్లో వీరిద్దరి మధ్య తగువులు తీర్చడంలో సీఎం జగన్ విఫలమయ్యారు అనే విమర్శలున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అధినాయకత్వంతో విభేదించి సైకిల్ పార్టీలో చేరారు. ఆయన భార్య శాంతమ్మ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. మేకపాటి వర్గీయులు వైసీపీ శ్రేణులను టీడీపీలో చేర్పిస్తున్నారు. ఆత్మకూరులో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఉదయగిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి సొంత సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఫ్యాన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఆత్మకూరు బరిలో దిగిన అబ్బాయి విక్రమ్ రెడ్డితో పాటు ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్న సోదరుడు రాజగోపాల్ రెడ్డిని ఓడించటమే లక్ష్యంగా చంద్రశేఖర్ రెడ్డి దంపతులు పనిచేయడం చర్చనీయాంశమైంది. పోలిబోయిన మేకపాటి కుటుంబాల్లో రాజకీయ చిచ్చు రగులుతోంది. గతంలో అంతా ఒక్కటై పనిచేసిన వారు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల్లో పనిచేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకరిపై మరొకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఈ విషయాలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల పోరులో బాబాయిలు అబ్బాయిల్లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి మరి.